హలో ఆల్ ఫ్రెండ్స్. ఆహ్, ఈరోజు సెషన్‌కి మీ అందరికీ ఆహ్వానం. ముందుగా మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ కల్పించిన విజయలక్ష్మి మేడంకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాము. ఈ అవకాశం కల్పించిన యూనివర్స్‌కి ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఈరోజు మనం ఈఎఫ్‌టి ట్యాపింగ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం మాస్టర్స్. అసలు ఈఎఫ్‌టి ట్యాపింగ్ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎందుకు చేసుకోవాలి? అది చేసుకుంటే ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్స్? ఎలా చేసుకోవాలి? అది కొంచెం ఆ, తెలుసుకుందాం మాస్టర్స్. అసలు ఈఎఫ్టి ట్యాపింగ్ అంటే ఏంటి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఆ, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది 1990స్లో అంటే 1990 ఆ, ఆ టైంలో ఆ ఆ టైంలో గ్యారీ క్రేగ్ అని ఆయన అమెరికాలో గ్యారీ క్రేగ్ అని ఆయన ఒక సైకాలజిస్ట్ దగ్గర రీసెర్చ్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. ఆయన ఈ సైకాలజీ ఈ సైకాలజిస్ట్ పేరు వచ్చి రాబర్ట్ అన్నమాట. ఈ రాబర్ట్ కల్లహన్ అనే ఆయన ఆ, సో ఈ రాబర్ట్ కలహాన్ అన్న ఆయన ఆ, తనకు వచ్చే పేషెంట్ల దగ్గర ఈ ఆక్యుపెంక్చర్ గురించి మీకు వినే ఉంటారు మాస్టర్స్. ఈ చైనీస్ ఆక్యుపెంక్చర్ అన్న ఇది బాడీలో చాలా పాయింట్స్ ఉంటాయి, ఎనర్జీ సిస్టమ్స్. అక్కడ నీడిల్తో కానీ అలా చేస్తూ ఉంటారు ప్రెస్. సో ఆయన ఆ టెక్నిక్ యూస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు రకరకాల భయాలు ఎన్నో సైకాలజీ ఇష్యూస్తో ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మేరీ అన్న ఆమెకి నీళ్ళంటే భయం అన్నమాట. సో నీళ్ళున్న భయంతో ఆమె ఆ అక్యుపెంక్చర్ కోసము ఆయన దగ్గర రాబర్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ, ఆమె మీ ఆమె ఆమెకి ఈ అక్యుపెంక్చర్వి ఇవి చేస్తున్నప్పుడు ఒకానొక పాయింట్స్ దగ్గర ఏదైతే భయంకి సంబంధించిన ఆమ్, భయంకి సంబంధించిన పాయింట్స్ ఉంటాయో అక్కడ ఆ, చేసినప్పుడు ఈ అక్కడ అంటే నీడిల్తో ఆక్యుపెంచర్ కాకుండా మామూలుగా ట్యాప్ చేసినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఆమెకి కొంతసేపు అక్కడ ట్యాపింగ్ చేసినప్పుడు మిరేడియన్ పాయింట్స్ అంటారు మాస్టర్స్ ఇవి. సో ఆక్యుపంక్చర్ టెక్నాలజీలో మెరేడియన్ పాయింట్స్ ఉంటాయి బాడీ నిండా. సో భయానికి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ట్యాపింగ్ ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర చేసినప్పుడు ఆమెకి ఇమ్మీడియట్గా నీళ్ళంటే భయం పోయి ఆ మ- ఆ ఆ ఏరియాలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వెళ్ళి వెంటనే స్విమ్మింగ్ కూడా అంటే ఆమె ఎప్పుడో ఉన్న నీళ్ళన్న భయాన్ని ఆమె వెంటనే పోగొట్టుకోవడం ఆయనకి ఎంతో ఆశ్చర్యం కలిగించి ప్రతి ఆమ్, అనారోగ్యానికి ప్రతి దానికి ఒక పెద్ద మాన్యువల్ అన్నమాట. సో ఇది ఇష్యూ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి అనేది ఆయన చాలా పెద్ద బుక్, చాలా పెద్ద మాన్యువల్ రాసి అంద తన దగ్గరకు వచ్చిన పేషెంట్ని ఎన్నో వేల డాలర్స్ ఛార్జ్ చేస్తూ ఇక వాళ్ళు వెళ్ళిన సమస్య ప్రకారం వాళ్ళకి ట్యాపింగ్ గురించి ఆ, చెప్పి అలా చేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్న గ్యారీ క్రేగ్ అన్న ఆయన ఇలా ఉండకూడదు అంటే ఎంతో కాంప్లికేటెడ్గా ఉండకూడదు, ప్రతి దానికి అన్నిటికీ కలిపి ఒకే ట్యాపింగ్ మెథడ్ ఆయన అబ్జర్వ్ చేసి ఆమ్, ఆయన అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే ఎంతోమంది దీని నుంచి వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలు, వాళ్ళకు వస్తున్న నకారాత్మక దాని నుంచి బయటపడుతున్నారు. కానీ ఇలా ప్రతి దానికి ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవడం అంటే మన ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నిటికీ ఒక పాయింట్ అని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. అండ్ పర్టికులర్ పాయింట్ మాస్టర్స్ మీరు ఆక్యుపంక్చర్లో చూస్తే ఆ స్పెషలిస్ట్లకే తెలిసిన పర్టికులర్ అక్కడే కరెక్ట్గా అన్నట్టు పాయింట్స్ ఉంటాయన్నమాట. సో అంత కాంప్లికేటెడ్గా ఉండకూడదు, అలాగే ప్రతిదానికి ఒక డిఫరెంట్గా ఉండకూడదు, ఒకే కామన్గా ఉన్నప్పుడు అది అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది అని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టి ట్యాపింగ్ అన్నది ఆయన కనుగొన్నాడు, గ్యారీ క్రేగ్ అన్న ఆయన. సో ఆయన ఎంతో సింప్లిఫై చేసి ప్రాసెస్ని, ఆ ట్యాపింగ్ అన్న ప్రాసెస్ని ఆయన ఆ, కనుగొన్నారు మాస్టర్స్. ఆ గ్యారీ క్రేగ్ అన్న ఆయనకి మనము ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ముందరికి వెళ్దాం మాస్టర్స్. ముందుగా మనము ఎఫ్టి ట్యాపింగ్ గురించి తెలుసుకునే ముందు విశ్వంలో ప్రతిదీ కూడా ఎనర్జీనే.
అంటే మన కనిపించే మనిషి ఆ, ప్రాణమున్న మనిషి, జంతువులు కానీ, ఆ, చెట్లు కానీ, రాళ్ళు కానీ, కనిపించే ప్రతి దాని వెనుక, మనకి విశ్వంలో కనిపిస్తున్న కనిపించని ప్రతిదాని వెనుక ఉండేది ఎనర్జీస్, శక్తి అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ప్రతిదీ కూడా శక్తినే. మరి మనము మానవులము, ఉన్న మనకు చుట్టూ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే విద్యుత్ అయస్కాంతపు శక్తి క్షేత్రాలు మన చుట్టూ కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, మనకున్న ఆలోచనలు, భావోద్వేగాలను బట్టి మనకు ఒక స్థితి ఉంటుందన్నమాట. ఆ స్థితి బట్టి మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. సో మీరు చూడండి, ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టూ మన మన శక్తి క్షేత్రంలో వచ్చిన వాళ్ళు కూడా ఆ ఆనందానికి, ఆ, ఆ, ఒక బా ఆ, ఒక అనంతపు జాయ్ అంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఏదైనా జరిగిన ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు మనము అక్కడికి వెళ్ళంగానే ఆ ఎనర్జీ ఫీల్డ్కి, ఆ చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్కి మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అంటే ఆ శక్తి క్షేత్రాలు అన్నవి మనకు కనిపించకపోయినా ఫీల్ అయితే ఖచ్చితంగా అవ్వగలము మనము. అంటే మన చుట్టూ ఉన్నది. సో అది ఒక నిమిషానికి రాదు మాస్టర్స్. అది మనం చేస్తున్న రిపిటేటివ్ ఆలోచనలు, భావోద్వేగాలు బట్టి మనకు ఒక స్థితి ఉంటుంది. అలాగే అక్కడ జరిగిన వెంటనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ శక్తి క్షేత్రాలు ఉంటాయి. అంటే మన చుట్టూ ఒక విద్యుత్ అయస్కాంతపు శక్తి క్షేత్రాలు ఉంటాయనేది ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తే మీకు యాక్యుపంక్చర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మెరేడియన్ పాయింట్స్ అన్నది మనకి ఆ, ఇక్కడ కనిపిస్తుంది మాస్టర్స్. సో వాళ్ళు నీడిల్స్తో ఈ పాయింట్స్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తూ ఆ యాక్యుపంక్చర్ చేస్తూ ఉంటారు, రకరకాల సమస్యలకి, రకరకాల పాయింట్స్కి. కానీ గ్యారీ క్రేగ్ అన్న ఆయన మనకి సింప్లిఫైగా ఈఎఫ్టి పాయింట్స్ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ నుంచి సింప్లిఫైడ్గా కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి ఈ పాయింట్స్ చేసుకుంటే మనకి ఏ రకమైన దానిలకైనా కూడా ఒకటే పాయింట్స్, ఒకే ప్రాసెస్ మనం చేసుకుంటే గనక మనము ఎంతో ఆమ్, ఆ, ఆ, మన ప్రతి దానికి కూడా మనం బయటపడచ్చు అని. చూడండి, మనకు ఒక నకారాత్మక భావోద్వేగాలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అది ఎందుకు వచ్చినాయి, ఒకరేమో మనల్ని ఒక మాట అన్నారు, లేదా మనకి ఏదో ఒక జాబ్ పోయిందనో, ఎవరికో జాబ్ పోయిందనో, ఎవరో ఎక్కువ ఏదో అయిందనో, ఏదో మనకు తెలిసిన వాళ్ళకి, మనకి ఎంతో అయిన వాళ్ళకి ఏదో అయిందనో, ఇలా ఏదో ఒక కారణం మనం అనుకుంటాం. కానీ ఈ ఈఎఫ్టి ప్రాసెస్లో, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్లో ఆ, ఎందుకు అయింది అనేది కాదు మాస్టర్స్. ఆ నకారాత్మక భావోద్వేగం వలన ఆ పర్టికులర్ ఒక మనిషి యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఒక ఇంబ్యాలెన్స్ అయ్యింది అనేదే పదం, అంతే. అంతేకాని ఏదో అవ్వడం వల్ల నాకు ఈ కోపం వచ్చింది, ఏదో అవ్వడం వల్ల నాకు బాధ వచ్చింది, ఏదో అది కాదు. సో వాళ్ళు ప్రతి నకారాత్మక భావోద్వేగానికి కూడా ఎనర్జీ ఫీల్డ్లో ఒక ఇంబ్యాలెన్స్ అయింది, ఏదో ఒక బ్యాలెన్స్ తప్పింది అన్న మాత్రమే వాళ్ళు చూస్తారు. సో ఆ ఇంబ్యాలెన్స్ అయినది ఈఎఫ్టి ట్యాపింగ్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని. మరి నకారాత్మక భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సకారాత్మక భావోద్వేగాల మీద మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సకారాత్మక భావోద్వేగాలు ఇంకా రెట్టింపుగా పెరుగుతాయి అన్నమాట. సో సకారాత్మక భావోద్వేగాలు పెరుగుతాయి, నకారాత్మక భావోద్వేగాలు బ్యాలెన్స్ అవుతుంది. మన ఎనర్జీ సిస్టమ్ బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఒక సమాంతర స్థితికి వస్తాం. మనం సమాంతర స్థితికి వచ్చినప్పుడు మనం రిలాక్స్గా, మన ఒత్తిడి కానీ ఏదైనా కానీ మనకు అవుతుంటుంది. ఉదాహరణకు మనం ఎంతో ఒక రోజు చాలా ఫిజికల్గా కష్టపడుతున్నాం అనుకోండి, మనం ట్యాపింగ్ చేసుకున్నప్పుడు రిలాక్స్ అవుతాం అనమాట. ఆ ఒత్తిడి, ఆ అలసట నుంచి రిలాక్స్ అవ్వడం కానీ, ముఖ్యంగా ఆ పడుకునే ముందు మనము చేసుకుంటే ఎంతో హాయిగా ఆ, మనము రిలాక్స్ అవ్వచ్చు. ఆ, ఒక్క నిమిషం.
మాస్టర్స్. సో ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ నుంచి మనము వాళ్ళంటే ఈఎఫ్టి టాపింగ్ పాయింట్స్ మనం ట్యాప్ చేసుకోవాలి. ఆ, సో మనం ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే మనం దేని గురించి అయితే ట్యాపింగ్ చేసుకుంటున్నామో దాన్ని ఎంచుకోవడము. అలాగే ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక నొప్పి ఉంది, ఒక శరీరంలో ఒక భాగంలో నొప్పి ఉంది అనుకోండి, అది ఎంచుకుంటాము. ఆ దానికి ఎంత నొప్పి ఉంది అంటే అది ఫిజికల్గా బాధ అయినా కానీ ఎమోషనల్గా బాధ అయినా కానీ ఎటువంటి నెగిటివ్ ఎమోషన్ అయినా కానీ పెయిన్ అయినా కానీ దానికి మనము ఒక రేటింగ్ ఇచ్చుకుంటాము. తర్వాత ఒక సెటప్ స్టేట్మెంట్ చేసుకుంటాం అనమాట. సో అంటే నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ నకారాత్మక భావోద్వేగం ఉంది అనేది ఒక స్టేట్మెంట్ పెట్టుకొని అది మనం దాని మీద ట్యాపింగ్ చేసుకుంటూ ఉంటాం. ఆ స్టేట్మెంట్ రిపీట్ చేసుకుంటూ మనము ట్యాపింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా ట్యాపింగ్ చేసుకున్నప్పుడు మనము ఒక రౌండ్ చేసుకున్నాక మళ్ళీ మనము ఆ సమస్య గురించి మళ్ళీ ఒకసారి రివాల్యుయేట్ చేస్తాం అనమాట. ఇలా మనము కొంచెంసేపు మనం ఎంతైతే మనం ఆ ట్యాపింగ్కి కేటాయించుకున్నామో ఆ సమస్యని అంచనా వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటాం, మళ్ళీ అంచనా వేసుకుంటాం, అలా అన్నమాట. సో ఇందులో మనము ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఒక అఫర్మేషన్ చేసుకోవడం కాదు మాస్టర్స్. మనకి ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాని మీదే మనము ఫోకస్ చేస్తూ ట్యాపింగ్ చేసుకుంటున్నప్పుడు మనం ప్రతిదీ ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్ లాగే చూస్తాం కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఆ, సో ఇందులో మనము ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక ట్యాపింగ్ది ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను ట్యాపింగ్ పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను మాస్టర్స్. యా. మన చేతి కరాటే ఫస్ట్ ఇది స్క్రీన్ మారేసి మన చేతిలో చూపిస్తాను. ఆ, ఇది ఇక్కడ ఉంటుంది కదా, ఇది కరాటే చాప్ పాయింట్ అంటారు. ఇక్కడ మన 2 వేళ్లతో కానీ 3 వేళ్లతో కానీ ఇక్కడ మనం టైప్ చేసుకోవడం ఇది మొదటిది. ఈ పాయింట్స్ మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఈ చేతిలో ఇక్కడ కూడా ఉంటుంది. ఒక నిమిషం నేను బ్యాక్గ్రౌండ్ కూడా తీసేస్తాను, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అట్లేదు. ఇక్కడ మాస్టర్స్ మనం ఇక్కడ చూస్తే కనుక నాకైతే ముట్టుకుంటేనే ఇక్కడ ముట్టుకున్నప్పుడు ఏముండదు, ఇక్కడ ముట్టుకున్నప్పుడు ఆమ్, ఒక కైప్ ఆఫ్ ఒక కొంచెం తిమ్మిరిలాగా ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ లాగా స్లైట్గా చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ అనుకుంటాం అని అవి మన ఈఎఫ్టి అనమాట. ఇంకోటి ఏంటంటే ఆక్యుపంక్చర్లో కరెక్ట్గా ఒక నీడిల్ గుచ్చినట్టుగా పాయింట్స్ ఉంటాయి మాస్టర్స్, కానీ ఈఎఫ్టి పాయింట్స్ ఒక ఏరియా ఉంటుంది ఇలాగనమాట. సో అది ఈజీగా ట్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఆక్యుపంక్చర్ అయితే ఆ స్పెషలిస్ట్కి ఆ కరెక్ట్ పాయింట్ తెలియాలి, కానీ మనకి ఈఎఫ్టి పాయింట్ ఇలా కరాటే చాప్ పాయింట్ అంటారు, ఇక్కడ ట్యాపింగ్ చేసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు మనము చాలా అలసటగా ఉన్నాము, నేను అలసటగా ఉన్నాను, నా నేను అలసటగా ఉన్నానని గుర్తిస్తున్నాను అనేది అనుకొని అది మనసులో అనుకొని ట్యాపింగ్ చేసుకుంటాం అనమాట. ఈరోజు నాకు చాలా పని ఒత్తిడి వల్ల నేను చాలా అలసిపోయాను. మళ్ళీ ఈ వేలు తీసుకొని ఆపోజిట్ హ్యాండ్లో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోవడం. ఉదాహరణకు ఒక మోకాల సైడ్లో ఏదో నొప్పి ఉంది అనుకోండి, ఆ మోకాల చుట్టూ పెయిన్ ఉంది అనేది మనం చెప్పుకొని ఆ స్టేట్మెంట్ చెప్పుకొని మనం ట్యాపింగ్ చేసుకుంటాం. మళ్ళీ ఆ ఆ ట్యాప్ దాని నుంచి నేను రిలీజ్ అవుతున్నాను, పెయిన్ నుంచి నేను రిలీజ్ అవుతున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ తల పైన మాస్టర్స్ ఎక్కడైతే సహస్రార చక్రం ఉంటుందో
అక్కడ మనం ట్యాప్ చేసుకోవచ్చు అనమాట. మన రైలు తీసుకొని తల పైన కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంటుంది. ఈ తల పైన ఇందాక నేను చేతివి చెప్పాను, మళ్ళీ తల పైన చెప్తున్నాను. తల పైన తర్వాత మన రెండు కనుబొమ్మ మన మన ఐబ్రోస్ ఉంటాయి కదా, అవి మన ముక్కు దగ్గర వచ్చి ఆగుతాయి కదా, అక్కడ పాయింట్స్ అన్నమాట. సో అక్కడ కూడా మనం ట్యాప్ చేసుకుంటాము. మనకి ఏది లేదనుకోండి మాస్టర్స్, ఈరోజు మనకి ఏం లేదు కానీ మనం ట్యాప్ చేసుకుంటున్నాం అనుకో, నన్నుని నన్ను ఆ సృష్టి మూలం నుంచి సపరేట్ చేస్తున్న ప్రతి దానిని నేను రిలీజ్ చేస్తున్నాను అని. నేను నా సమాంతర స్థితి నుంచి నన్ను బయట చేస్తున్న ప్రతి విషయాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని అనుకో. లేదా నాకు ఉంటున్న ఒత్తిడి నుంచి నేను రిలీజ్ అవుతున్నాను. సో ఇప్పుడు ఈ ఐబ్రోస్ ముక్కు దగ్గర కలిసే దాంట్లో ఒక థర్డ్ పాయింట్ అయితే, ఐబ్రోస్ అవతల వైపు ఎండ్ అవుతున్న చోట ఇంకొక పాయింట్ మాస్టర్స్. మనం ఇంకా మన శరీరంలో ఒత్తిడి మొత్తం బయటికి రిలీజ్ అవుతున్నట్టు కూడా విజువలైజ్ చేసుకోవచ్చు ఇలా ట్యాపింగ్ చేస్తున్నప్పుడు. నేను ఏ స్టేట్మెంట్ చెప్పుకోను అన్నప్పుడు జస్ట్ ఒత్తిడి అంతా ఒక ద్రవంలాగా శరీరంలో నుంచి బయటకు వెళ్తుందన్న విజువలైజేషన్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత కంటి కింద, కంటి కింద మనం ట్యాప్ చేసుకోవచ్చు మాస్టర్స్. తర్వాత ముక్కు కింద. నన్ను నా ప్రశాంతత నుంచి విడదీస్తున్న ప్రతి విషయాన్ని నేను రిలీజ్ చేయదలుచుకున్నాను. తర్వాత పెదవి కింద, గడ్డం పైన పెదవి కింద. తర్వాత మన కాలర్ బోన్ ఎక్కడైతే ఎండ్ అవుతుంటాయో అక్కడ ఒక బోన్లు రెండు ఇక్కడ ఎంటర్ అవుతాం, మన గొంతు దగ్గర ఎండ్ అవుతుంటాయి మాస్టర్స్, ఎముకలు. తర్వాత మన చంకకు మనకి కరెక్ట్గా మన ఛాతీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మాస్టర్స్ సైడ్కి, అది అక్కడ ట్యాప్ చేసుకోవచ్చు. మనం రెండు సైడ్స్ ట్యాప్ చేసుకోవచ్చు. మన చంకకు 10 ఇంచులు అంటే కరెక్ట్గా మన పొట్ట స్టార్ట్ అయ్యే చోట మనం ట్యాప్ చేసుకోవచ్చు మాస్టర్స్. తర్వాత మన బాడీలో మన మన పొట్ట స్టార్ట్ అయ్యే చోట పై అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒకసారి మన కరాటా చాప్ పాయింట్కి మళ్ళీ మనం బ్యాక్ వద్దాం మాస్టర్స్. పొద్దున్నే లేసినప్పుడు లేదా మనం పడుకునేటప్పుడు, మధ్య మధ్యలో మనకు చాలా అలసటగా అనిపించినప్పుడు, లేదా ఏదైనా విషయము ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ భరించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని మనం గుర్తించి మనం ఇలా ట్యాపింగ్ చేసుకున్నప్పుడు మనము రిలాక్స్ అవ్వచ్చు మాస్టర్స్. చాలామంది ఒక అలవాట్లు ఉంటాయి కదా, నకారాత్మక అలవాట్ల నుంచి, అడిక్షన్స్ నుంచి బయటపడిన వాళ్ళు, ఒక నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటపడిన వాళ్ళు, వాళ్ళ స్థితిని ఇమీడియట్గా మార్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ ట్యాపింగ్ ద్వారా. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆ, ఒకవేళ వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళ కోసం కూడా ట్యాపింగ్ చేయొచ్చు మాస్టర్స్. వాళ్ళ బాధకు చేసినప్పుడు వీళ్ళకేవో ఉన్న ఆ, వీళ్ళకి తెలియని గుర్తించని విషయాలు కూడా బయటికి వెళ్ళినాయి. వేరే వాళ్ళ కోసం ట్యాప్ చేసినప్పుడు వాళ్ళకే బెనిఫిట్స్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. కాబట్టి ఈ ట్యాపింగ్ అనేది మనలో మనకి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ, ఉదాహరణకి ఇది జరిగింది బాలిలో ఒక భూకంపం ఏదో జరిగినప్పుడు
అక్కడ చాలామంది దానివల్ల ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ఒక ఈఎఫ్టి ట్యాపర్ ఉన్నప్పుడు ఆ- ఆ- అది జరిగిన వెంటనే ఆ ట్రామా నుంచి ఆ, ఆ బయటపడ్డ వెంటనే ఆయన దాని మీద ట్యాపింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే ట్రామా అయిందో ఆయనకు ఒక బ్లాక్ లాగా ఫామ్ అవ్వకుండా దాని నుంచి బయటపడ్డారు. అంటే ఒక విషయం జరిగినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేని స్టేట్లో ఉన్నప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ నుంచి అంగీకారం యాక్సెప్టెన్స్కి రావాలంటే ట్యాపింగ్ చేసుకున్నప్పుడు మనము ఆ ఎనర్జీ బ్యాలెన్స్లోకి వస్తాం మాస్టర్స్. ఎనర్జీ బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు మనకి ప్రతి విషయం కూడా ఎంతో ఈజీ అవుతుందన్నమాట. మనం అలానే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా కోపంతో ఉన్నా, ఎవరైనా నకారాత్మక భావోద్వేగాల్లో ఉన్నా మన దృష్టి మారిపోతుంది. అంటే వాళ్ళు కోపంగా ఉన్నారు అనుకో, వాళ్ళు ఎనర్జీ ఇంబ్యాలెన్స్లో ఉన్నారు, వాళ్ళు చిరాకు పడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎనర్జీ ఇంబ్యాలెన్స్లో ఉన్నారు అనేది మనము ఆ, మన మన దృష్టి మారిపోతుంది అవతల వాళ్ళ వ్యక్తుల మీదైనా కానీ మన స్థితి పైన కానీ. కాబట్టి మనం ఒక లేబుల్ లేకుండా ఒక స్టోరీస్ దిందు వల్ల అయింది, అందువల్ల అయింది, వాళ్ళ వల్ల అయింది అనకుండా మన ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయింది, ఈరోజు మన ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయింది. కాబట్టి మనం మళ్ళీ మన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, పెద్ద పాయింట్స్ కూడా ఏం లేవు, ఈజీగా మళ్ళీ మనం ఆ ఆ పాయింట్స్ ఒక అఫర్మేషన్స్ లాగా చెప్పుకుంటూ. కానీ ఇక్కడ ఏంటంటే మనము మన సమస్యను గుర్తిస్తాం అనమాట. ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంది, నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనే దాంట్లో మనం ఫాస్ట్గా ఒక 2-3 మినిట్స్లోనే మనము కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మాస్టర్స్. సో ఇది ఈఎఫ్టి ట్యాపింగ్ చాలా సింపుల్గా మనం చెప్పుకున్నాము, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా ఎనర్జీ సైకాలజీ, ఈ ఈ ఎనర్జీ సైకాలజీ ప్రతిదీ ఎనర్జీనే. మనకు నకారాత్మక భావోద్వేగాలు ఉన్నప్పుడు మన ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాగే మనము చాలా రిలాక్స్గా ఉన్నాము కానీ మన మన షెడ్యూల్ ప్రకారం మీరు మనం ట్యాపింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, మన పాజిటివ్ ఎమోషన్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. మనము ఆనందంగా ఉంటే ఆనందం ఇంకా పెరుగుతుంది. మనకు బాధ ఉందనుకోండి, అది బ్యాలెన్స్ అవుతుంది, అందులోంచి బయటపడతాము. అది ఈ ఎఫ్టి ట్యాపింగ్ యొక్క విశిష్టత మాస్టర్స్. ఇది చాలా సింపుల్గా మనం చెప్పుకున్నాము. ఆ, ఈ పాయింట్స్ కానీ ఇవి మీకు మళ్ళీ మేము పంపిస్తాము, చూసుకొని మీరు ఇంకొకసారి ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ, మన ఇక్కడ మనం చేసుకున్నాం కరాటే చాప్ పాయింట్ ఫస్ట్ది, తర్వాత తల పైన చేసుకున్నాము, తర్వాత కళ్ళు, ఐబ్రోస్ ఎక్కడైతే ఉన్నాయో కనుబొమ్మలు ముక్కుకి ఎక్కడైతే తాకుతున్నాయో అక్కడ చేసుకున్నాము. మళ్ళీ ఆ కనుబొమ్మల అవతల సైడ్ ఎండ్ వరకు చేసుకున్నాము, కంటి కింద చేసుకున్నాము, ముక్కు కింద చేసుకున్నాము, పెదవి కింద చేసుకున్నాము, తర్వాత కాలర్ బోన్స్ దగ్గర చేసుకున్నాము, తర్వాత ఛాతీకి కింద, పొట్టకి సైడ్కి చేసుకున్నాము. తర్వాత మనము పొట్ట స్టార్ట్ అయ్యే చోట ఇక్కడ కూడా చేసుకోవచ్చు. లేదు మనం కొన్ని పాయింట్లు చేసుకుంటే మీరు ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోవచ్చు మాస్టర్స్. బట్ మనం టాయిన్స్ ట్యాప్ చేసుకుంటూ మనం చేసుకున్నప్పుడు మన సమస్య మీద మనం దృష్టి పెట్టినప్పుడు మనం ఎంతో రిలాక్స్గా ఆ సమస్యలో నుంచి మనం పడుతున్న ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో యాక్సెప్ట్ చేయకుండా అంగీకారం స్థితిలో లేకుండా మనం ఒక అంగీకార స్థితిలో వెళ్ళడానికి ఈఎఫ్టి ట్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అది మనం ఈరోజు చెప్పాలనుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. కానీ ఒక డౌట్, వేరే వాళ్ళ కోసం మనం ఎట్లా చేస్తాం? మన ఎనర్జీ పాయింట్ లేకపోతే వేరే వాళ్ళకి ఎట్లా బాగా అవుతుంది? ఇది ఏంటంటే మనందరం కూడా ఓ, మనం సపరేట్ ఉన్నా కానీ మనందరం కూడా వన్నెస్లో ఒక పాయింట్స్లో ఉంటాం కదా. సో పాజిటివ్ వాళ్ళ సిస్టమ్ బ్యాలెన్స్ చేయాలి అని మనం ఇది ఎలా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్, లవ్ ఎనర్జీస్ పంపిస్తాం కదా. సో ఇది కూడా లవ్ బేస్డ్, ఇదే ఈఎఫ్టి ట్యాపింగ్ కూడా ఒక బేస్ వచ్చి లవ్వే అనమాట. సో మనం అది వేరే వాళ్ళ కోసం మనం ట్యాప్ చేస్తున్నప్పుడు మనం అందరము వేరే ఒక ఇంటెన్షన్ పెట్టుకొని ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. సో ఇది కూడా అలాంటిదే అన్నమాట. సో అందరం కూర్చొని చేసినప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం కాదు, మన సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, మనం ఏదైతే ఇంటెన్షన్ పెట్టుకున్నామో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనేది. చాలా మంది ఈ ఒక గ్రూప్స్ వచ్చి ట్యాపింగ్ చేస్తుంటారు ఒక విషయం మీద. మనం ఎలా అయితే గ్రూప్ మెడిటేషన్స్ చేస్తుంటామో గ్రూప్ ఈఎఫ్టి ట్యాపింగ్ కూడా చేస్తారు ఒక సమస్యకి. ఓ ఇంబ్యాలెన్స్ అయింది, సో అందరు చేస్తారు, కానీ ఇది చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది, దానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఓకే. మన డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా అడుగుతారా? పాయింట్లన్నీ పంపిస్తాడు.
మామూలుగా తల మీద లాస్ట్ లో చేస్తారే, నువ్వు తల మీద స్టార్టింగ్ లోనే చేస్తున్నావు. నేను పిల్లలకు రోజు చేపిస్తాను ఇది. అది సీక్వెన్స్ మ్యాటర్ కాదు యాక్చువల్ ఇక్కడ, అది అది ఇది కూడా. సో నేను ఫస్ట్ ఇది చేస్తా అది చేస్తాను దాంట్లో ఏం పెట్టలేదు, అట్లా ట్యాప్ చేస్తున్నాం అదే ఇంపార్టెంట్. నేను కనుబొమ్మల మీద చేపిస్తాను, కనుబొమ్మల మీద కాదా. ఎండ్ ఎండ్వి, బట్ మీ ఏరియా అంతా చూడు, అందుకనే ఇది పర్టికులర్ పాయింట్ కాదు ఇది. సో ఏరియా ఉహు. ఇక్కడ ఎండ్ ఎండ్ అవుతుంది ఇక్కడ. ఈ పైన లేదా కనుబొమ్మల పైన. అది ఎండ్ అయ్యే చోట నేను చేస్తాను. ఓకే. పైన కూడా ఉంటాయి అనుకుంటా. పిల్లోళ్ళు ఈ పైన చేస్తారు ఎక్కువ, ఈ పైన కనుబొమ్మల పైన కొడతారు. పైన కూడా చేయొచ్చు అనుకుంటా. అని ఇవి మనం బేసిక్ పాయింట్స్ చెప్పుకున్నాము, ఇంకా పోతే ఇంకా వేరే పాయింట్ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈ ఒక్కొక్క ఈ ఫింగర్స్ పైన కూడా చేస్తుంటారు, అవి ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి ఇంకా మనం చేయాలంటే, మనకి ఎక్కువ చాలా టైం ఉంటే. ఉన్నాయనుకుంటా ఇవన్నీ. మరి ఆక్యువెంచర్ పాయింట్స్ మొత్తం ఒళ్ళంతా ఉన్నాయి కదా, మెరిడియన్ పాయింట్స్ చాలా ఆక్యుప్రే ఉన్నాయి. ఆక్యుపంచర్ అని అప్పుడు నాకు ఈ మూతి సట్టయినప్పుడు 40 రోజులు చేపించిన. అన్ని ఆడంటే అది కుచ్చేస్తారు అట్లే తల మీద అవును, ఎట్లా అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని ఆ గ్యారీ క్రేగ్ అయినా ఈ సింపుల్ ప్రాసెస్. నరాలల్లో అట్లంతా ఇంజక్షన్లు చిన్న నీడిల్స్ గుచ్చి దానిలో కరెంట్ లాగా పెడతారు. ఇచ్చి ఇచ్చి అని ఆ కుచ్చినప్పుడు కొంచెం వస్తుంది, మళ్ళీ ఏం లేదు. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ లేవా? రోజు చేసుకుందాం, ట్యాపింగ్ చేసుకొని ఎనర్జీని పెంచుకుందాం. ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, పాజిటివ్ ఎనర్జీని పెంచు. ఇచ్చావా? టైం అయింది. నేను చేస్తున్నాను. సరే సరే. థ్యాంక్ యూ సార్. నాకు కూడా వేరే వాళ్ళకి ఎలా చేస్తారు అనేది డౌట్ వచ్చింది, మేడం అడిగారు కదా, క్లియర్ అయిపోయింది. మిగతా అంతా అర్థమైంది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే నేను అట్లనే అనుకున్నాను అనమాట, వేరే వాళ్ళ అదే అది అదే. వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి కదా, మనం చేస్తే అవ్వదు కదా అనిపించింది. బట్ మీరన్నది కరెక్ట్, లాజిక్ అది. ఎనర్జీ పాయింట్లు వాళ్ళకుంటే మనం కొడితే అంటే అంత ఇంటెన్షన్ తో కట్టాలి మనం అప్పుడు. మనం వాళ్ళు వేరు కాదు, ఒకటే ఎంత భావన ఉండాలి. అదే ఆ ఫీల్ ఎస్ అయినప్పుడే మేడం. అది అది. ఆ ఫీలింగ్ తో చేసినప్పుడు వస్తుంది అది కూడా. బాగుందా? అందరికి నచ్చిందా? చాలా చిన్నగా సింపుల్ గా చెప్పుకున్నాము. బాగుంది మ్యామ్. అంటే ఇది చాలా యూస్ఫుల్ క్లాస్ అందరికి. ఇప్పుడు ఈ ప్రెషర్ అనేది రోజు అందరూ ఫీల్ అయ్యేదే కదా, సో ఇది పిల్లలకు కూడా చిన్న చిన్న టెక్నిక్స్ ఇలా చేసుకుంటే వెంటనే రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. ఈవెన్ సార్ చేసేటప్పుడు నేను చేసినప్పుడు రిలీఫ్ గా అనిపిస్తోంది. బాగుంది, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు గంగాధర్ నాతో చేపించాడు అనమాట, నాకు బాగాలేనప్పుడు. నేను అందుకే పిల్లలకు, మా స్కూల్లో పిల్లలకు రోజు చేపిస్తాను. వాళ్ళు వాళ్ళు ఒకటి కొట్టమంటే ఇంకోటి కొడతా అంటారు. రోజైతే అంటే ఇప్పుడు చూడండి, అది తెలుసుకున్నాక మెల్లగా చేస్తారు. బట్ నేను మామూలు ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి వెంటనే అలసట కనిపిస్తుంది, ఆ టైంలో చేసినప్పుడు వెంటనే రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట, ఇమీడియట్ ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుంది. పిల్లలకు కూడా మేలే ఇది, పిల్లలు కూడా ఈజీగా చేసుకుంటారు. మా ఆర్డిటి ఉమ్. పిల్లలు అయితే అందరు చేస్తారు. ఇది ట్యాపింగ్ అంటేనే ఇంక వాళ్ళకి అన్ని పాయింట్లు అన్ని గుర్తుంటాయి. Yeah. ట్యాపింగ్ తో పాటు ఓపెన్ ఓపెన్ రెండు చేపిస్తారు ఒకటేసారి. ఒదికి ట్యాప్ చేసుకుంటే ఒదికి ఓపెన్ ఓపెన్ చెప్పుకుంటారు, రెండు సరిపోతాయి. సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బాగున్నాం కదరా? బాగున్నానంటే మీరు బాగున్నారా? బాగున్నాం కదరా? బాగున్నారు పిల్లలు, నవీన అంతా బాగున్నారు కదా? అంత బాగున్నారంటే ఎంత బాగున్నారు. కదరా? ఉమ్. బాగుంది, నువ్వు చెప్పడం బాగా ఇంట్రెస్ట్ గానే ఉంది. Yeah. ఇది పాటించితే Yeah. ఒక్కొక్కటే పాటిస్తూ వస్తే అవును. సరేనా? ఓకే, ఓకే. ఇట్లన్నీ గ్రూప్ లో పెడతాడు, మనం అవన్నీ ఫాలో రోజు చేసుకుంటే ఆ, మంచిది, ఆరోగ్యం బాగుపడుతుంది మనకు. మనం సరే. ఒత్తిడి, మనం రోజులో అప్పుడప్పుడు మనం చేసుకున్నప్పుడు మనము ఒత్తిడి ఎక్కువ కంటిన్యూ అవ్వకుండా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు చేసుకుంటా ఉండొచ్చు.
రోజు చేసుకోవచ్చు, రోజుకు 2 సార్లు 3 సార్లు ఇది మనం నడుస్తూనే చేసుకోవచ్చు, ఆడునే చేసుకోవచ్చు, కూర్చొనైనా పడుకోనైనా ఉమ్, ఉమ్, ఉమ్. ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏమంటే ఇట్లా చిన్న చిన్న ఏమి పట్టించుకోము, ఇవే పెద్ద పెద్దగా పనిచేస్తాయి, మనకు తెలియదు. ఇదేమి పని చేస్తాదిలే అనుకుంటాం, ఇట్లాంటివే బాగా పనిచేస్తాయి. సరేనా మరి, నెక్స్ట్ క్లాస్ ఏమైనా అటెండ్ అవుతారేమో. హోపోనోపో క్లాస్ ఉంది 5 గంటలకు, BYM సరే, సరేలే బాయ్ సరే. అందరికి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఓకే.